నమస్తే వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతితో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే సార్, ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? ఈరోజు కూడా అద్భుతమైన కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు క్యాన్సర్ అంటేనే ప్రమాదం అని పబ్లిక్లో తెలుసు. క్యాన్సర్ కంటే ప్రమాదమైంది గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. ఒక పార్టుకు రక్తం సప్లై, ఆక్సిజన్ సప్లై లేకపోతే ఆ భాగం డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయిందంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అందులో పురుగులు కూడా వస్తాయి. అలాంటి కేసు మన విజయవాడలో విశాఖపట్నం దగ్గర నుంచి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు లేడీ. ఆ కాలు తీయకపోతే బతకదు, తీసినా బతకదని గ్యారంటీ ఏమన్నారు. అలాంటి పరిస్థితిలో ఎంత బాధ ఉంటుంది. కాలు మొత్తం యాంపుటేషన్ చేయాలి ఆ కాలుకు పుండు ఊరితే. అలాంటిది మా దగ్గరకు వచ్చారు. వితిన్ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. ఆ కేసులు వాటితో పాటు ఈరోజు కూడా అన్ని సక్సెస్ కేసులు అన్నీ మీరు అందరూ కూడా చూడండి, వాటిని అబ్జర్వ్ చేయండి. హోమియోపతిలో ఎంత ర్యాపిడ్ యాక్షన్, ఎంత సక్సెస్ కేసులు ఉన్నాయనేది ప్రజలకు తెలవడానికే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలకు అందరికీ కూడా ఏపీకి వస్తున్న సంగతి విషయం తెలియక చాలామంది ఫోన్ చేస్తున్నారు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, నోట్ చేసుకోండి ఏపీ వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. అట్లాగే మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. అదేవిధంగా నాలుగో గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ విధంగా ఏపీ ప్రజలకు ప్రతి గురువారం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు హైదరాబాదులో, మిగతా 6 రోజులు హైదరాబాదులో చిక్కడపల్లి అక్కడ అడ్రస్ ఉంది, అక్కడ అడ్రస్ నోట్ చేసుకోండి. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ కూడా హైదరాబాదు చిక్కడపల్లి కేంద్రకం కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ప్రజల్లో అద్భుతమైన సక్సెస్ కేసులు ఉన్నాయి, అవన్నీ మీరు చూడండి. అదేవిధంగా ఈరోజు గ్యాంగ్రీన్ కేసు తర్వాత మిగతా కేసులు, సక్సెస్ కేసులు కూడా ఉన్నాయి. వాటి అన్నిటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా మిగతా విషయాలు ఏమైనా కావాలంటే ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటున్న పర్సనల్ నెంబర్లు, వాటికి ఈ లైవ్ తర్వాత మీరు ఫోన్ చేస్తే మీకు మాట్లాడతారు, విషయాలు చెప్తారు, అడ్రస్ చెప్తారు. ఓకే, బ్యాక్ టు బ్యాక్. మీ పేరు? నిఖిల్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ శివంపేట నుంచి, నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ శివంపేట నుంచి వచ్చినావు. ఏం బాధ? ఎవరికి? నానమ్మకి ఇంతకుముందు లేవడానికి అసలు కంప్లీట్ గా బెడ్ మీద ఉంది, బెడ్ రీడ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా లేస్తుంది. 1 మంత్ నుంచి కొద్దిగా, అంటే వాడినప్పటి నుంచి కొద్దిగా ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక బెడ్ మీదకి లేచి నడుస్తుంది, కొద్దిగా లేస్తుంది, నడవట్లేదు, ఇంకా లేస్తుంది. ఇంతకుముందు కాకుండా లేచిన. ఎన్ని రోజులు వాడినావు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? 1 మంత్ అవుతుంది. 1 మంత్లోనే ఆమె మూమెంట్ వచ్చింది. బయట డాక్టర్లు ఏం చెప్పారు? నడవదని చెప్పారు. ఇంకా పెరాలసిస్ అని చెప్పారా? పెరాలసిస్, బ్రెయిన్ కొంచెం ఇబ్బంది ఉంది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, పెరాలసిస్ వచ్చింది, లేకపోతే బెడ్ రీడ్ అని చెప్పారు. ఆ కేసు ఇప్పుడు లేచి బెడ్ మీదకి లేచి కూర్చోగలుగుతుంది. అది డెవలప్మెంట్. హోమియోపతిలో 1 మంత్లోనే అంత డెవలప్ అయిందంటే 6 నెలల వరకు లేచి ఉరికేటట్టు చేస్తా. ఓకేనా? ప్రజలకు హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ తెలవడానికి నీ అభిప్రాయం 1 మంత్కే రిజల్ట్ చూపిస్తున్నావు కాబట్టి అది చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఓకే. ఏం పేరు? రవీంద్రనాథ్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చింతల్కి. ఏం బాధ? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఏం సిమ్టమ్స్ ఉండే అప్పుడు? ఎన్ని రోజుల కింద వచ్చింది? 4 years బ్యాక్. ఏమైనా ఉండే ఆ సిమ్టమ్స్ ఏమి వచ్చినాయి అప్పుడు? నడక, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అది. ఓకే. కట్టె పట్టుకొని వచ్చినావు. చెయ్యి కూడా షేక్ అవుతుంది కదా, లెఫ్ట్ హ్యాండ్. పార్కిన్సన్ వచ్చేసింది, మెదడులో నీరు వచ్చింది. ఇవన్నీ రిపోర్ట్లు తీపించినావు కదా, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు అన్నీ వచ్చినాయి. అన్నిట్లల్లో నీకు చూడకముందే చెప్పిన బ్రెయిన్లో నీరు వచ్చిందని చెప్పినా లేదా? మళ్ళా దాంట్లో వచ్చిన నీరుతో గుంజడం వాళ్ళంతో
ఆ ఊట రాకుండా చేయడం మా వంతు. మా మందులు మళ్ళీ రాకుండా అవుతుంది శాశ్వతం. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి నువ్వు మందులు వాడినా ఇంకా పూర్తిగా మంచిగా కాలేవు కదా. మళ్ళా ఇప్పుడు మన హోమియోపతిలో వాడినాక నెలకు 2 నెలలకే నువ్వు లేచి ఉరికొస్తావు. అట్లా తయారు చేస్తా, ఓకేనా? ఏం పేరు? దేవేందర్. దేవేందర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప గాజుల రామారం. ఏం బాధ ఈయనకు? మోకాళ్ళ నొప్పులు సార్. మోకాళ్ళ నొప్పులు, ఇంకా షుగర్తోని నీకు మెదడులో రక్తం గడ్డగట్టింది, పెరాలసిస్ వచ్చిందా? ఎన్ని సంవత్సరాలే? 7 సైడా రైట్ సైడ్ కుడి సైడా? లేచి నిలబడు, చెయ్యి లేవట్టు, లేస్తుంది. నడక వస్తలేదా? అక్కడిక్కడ నడువు, నడక కష్టం ఉంది. డయాబెటీస్, అల్సర్స్ ఉన్నాయి, ఏళ్ళకు పుండు పుట్టినాయి కదా. ఇప్పుడు ఇక కూర్చో. నీకు మెదడులో రక్తము క్లాట్ అయిందంతా మళ్ళీ కరిగిపోయి నరువు సప్లై అయిపోయి మళ్ళీ కాళ్ళు చేయి మంచిగా అయిపోతుంది. మళ్ళీ మంచిగా గిద నడిచేటట్టు చేస్తా. ఎన్ని సంవత్సరాలే కాళ్ళు చేయబడిపోయి? 6 ఏళ్ళ నుంచి ఇంతవరకు లేపలేరు. ఇంతకుముందు ఇంకొంతమంది లేవలేకుండా కంటే ఇక నువ్వు నయం కదా, గుడ్డి కంటే మెల్ల నయం అన్నాడు. అంతేనా? శనగపప్పు లేదు, పప్పు లేదు, ఏ పప్పు కందిపప్పు తప్ప వేరేది పెట్టను. అంత పత్యంగా చిక్కుడుగా గింజలది కూడా కూర పెట్టాను. ఈశ్వరప్ప క్లినిక్ ఎవరు చెప్తే వచ్చిర్రు? టీవీలో చూసి వచ్చిర్రా? మనం చూడాలి, మనకు మంచిగా అయినాక అందరికి చెప్పుకోవాలి. మా దగ్గర 5-6 మంది ఉన్నారు. వెరీ గుడ్. అందరూ దొరికొస్తారు, మంచి చేస్తారు, అందరు వస్తారు. ప్రజలకు హోమియోపతి గురించి తెలియక చాలా నష్టపోతుర్రు. 6 సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళకుండా అయిండు చూడు. మంచి మందు వాడి నుండి ఇదివరకు లేచిపోతుండే కదా, కష్టం చేస్తాడు. ఇంకా చిన్న ఏజే కదా, ఇప్పుడు ఇంట్లో వండుకుంటే ఎట్లా అవుతుంది చెప్పు? ఆయుర్వేద మందులు అని తిన్నాడు, అవి తిన్నా కొంచెం ఈత లేచిండు అనుకో. ఇక మరి ఈ మధ్య ఫుడ్ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు షుగర్ వల్ల అవుతుంది. ఆ షుగర్తో మందు పుండు మానిటట్టు చేస్తా. శ్రీకాంత్. ఎక్కడి నుంచి వచ్చినావు శ్రీకాంత్? జీడిమెట్. ఇక్కడ ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్. కిడ్నీ సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉంది? 11. సిరం క్రియాటిన్ 1 ఉండాల్సింది 11 ఉంది. దానివల్ల ఏమేమి సిమ్టమ్స్ వస్తున్నాయి? నాకు ఆకలి అయితే లేదు, నడుస్తుంటే కొంచెం ఆయాసం వస్తుంది. మనిషి కూడా తెల్లగా అయిపోయినా, రక్తం కనిపిస్తలే ముఖంలో, బ్లడ్ తక్కువ అయిపోయింది. మరి నేను ముఖం చూసి చెప్తున్నా కదా, రక్తహీనత అయిపోతుంది దాంతో. ఏమన్నారు బయట డాక్టర్లు? అదే ట్రాన్స్ప్లాంట్ చేసుకోమంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కూరగాయల మార్కెట్ దొరుకుతాయి ఆ కిడ్నీలు? మళ్ళా ఎవరైనా చచ్చిపోతే నీకు ఇస్తే అప్పుడు అది ప్లాంటేషన్ చేసినా అది బతుకుతానికి గ్యారెంటీ లేదు. చేస్తే గ్యారెంటీ మరి దానికి ఎన్ని లక్షలు అవుతాయి? 20 లక్షలు పోతాయి, మనిషి పోతాడు. చిన్న వయసు ఎంత 30 ఏళ్ళు ఉంటావు, 30 ఏళ్ళకు పైసా మనిషి రెండు పోతే ఎన్నుకున్నోళ్ళు రోడ్డు మీద పడతారు. నీకోసం అప్పులు గిప్పులు తెచ్చి పెడతారు పైసలు. అయితే మనిషి కోసం పెడతారు. మనిషిపై పైసా అంటే ఏమంటారు? అందుకే మనము హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, వాడుకొని రిజల్ట్ చూసుకో, మంచిగా అనిపిస్తే కంటిన్యూ చేసుకో. ఏం పేరు? సత్యయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మోత్కూరు, నల్గొండ జిల్లా. ఏం బాధ? ఏం ప్రాబ్లం? నడవనికి వస్తుంది, కాలు చేయి పడిపోయింది. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఎడమ సైడా కుడి సైడా? ఎన్ని ఏళ్ళు అవుతుంది? సంవత్సరం నుంచి ఈయనకు నడక కరెక్ట్ లేదు. ఎంత ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 6 లక్షలు పెట్టినా మనుషులు ఇవ్వలేదు. మరి ఇంకా చూడు ఇట్లా ఉంది పరిస్థితి. లేచి జర అటు ఇటు నడుస్తా లేవు, ఎట్లా నడుస్తావు చూస్తా. అబ్బా చేతన అయితే లేదు, లేసులు లేవు, అయితే లేదు, బలం లేదు. గట్క తింటాడా? బీపీ షుగర్ ఉందా? ఇటురా, కష్టమే ఉంది. మూత్రం కంట్రోల్ ఉండదు. చెయ్యి పైకి లేవటే,
ఎడమ చేయి లేవట్టు, లేస్తలేదు, అంతేనా? ఇక కుడి చేయి లేవట్టు, గుడ్. ఈ చెయ్యి కూడా లేచి ఉరికేటట్టు చేస్తా. రన్నింగ్ చేయాలి మళ్ళా, నువ్వు చేస్తావా? మంచి, కూర్చో. పేరు? ఓం ప్రకాష్. ఓం ప్రకాష్, ఎక్కడి నుంచి వచ్చినావు? పంజాగుట్ట, హైదరాబాద్. పంజాగుట్టకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? ఇది స్కిన్ ఇన్ఫెక్షన్. సోరియాసిస్ కూడా ఉంది కదా? అరే నెత్తి మీద ట్యూమర్, అది ఎంటికలు పైకి లేవట్టు. ఇది ట్యూమర్, స్కిన్ ట్యూమర్. ఇది నేను భయపడం లాగా ఉన్నది. ఏమన్నా బయట డాక్టర్ ఎక్కడెక్కడ వచ్చినావు? ఈఎస్ఐ ఎండి డాక్టర్ చూపించినాను. 3 years. స్టీరాయిడ్ చిన్న కురుపు 3 years చూపించినావా? చిన్న కురుపు స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చారు అక్కడ. దాని నుంచి పెరిగింది, అది పెరుగుతా ఉంది. అబ్బా, ఏమదన్నాడు మరి ఆయన? మళ్ళీ పోలే ఇంకా డాక్టర్ దగ్గర. ఆ 3 సంవత్సరాలు వాడినప్పుడు దాని లక్షణం, దాని గుణం చెప్పలేదు. తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. అది బినైన్ ట్యూమర్, స్కిన్ ట్యూమర్, న్యూరోఫైబ్రోమా అంటారు దాన్ని. ఓకే, దానికి మనం మందులతో కరిగిపోయేటట్టు చేస్తా. మందులతో తగ్గిపోతుంది. స్కిన్ మీద కూడా సోరియాసిస్ ఉంది కదా, ఇది ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎంత పెయి మీద దురద పెయి ఎంత ఉంది, వైట్ కలర్గా పొట్టు పొట్టు అదే సోరియాసిస్. అది ఏం పేరు? కనక లక్ష్మణ్. కనక లక్ష్మణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, పెద్దపల్లి జిల్లా మంతిని ఊరు నుంచి వచ్చినా సార్. ఏం బాధతో వచ్చినావు? నాకు గుండె లోపల నరం వాపు వచ్చిందని చెప్పి డాక్టర్లు చెప్తే మీ దగ్గరికి వచ్చినా సార్. కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటారు దాన్ని. కార్డియాక్ హైపర్ట్రోఫీ, గుండె బాగా వాపు వచ్చింది. దాని యొక్క లక్షణాలు ఏమున్నాయి? లక్షణాలు ఏమున్నాయి అప్పుడు ఏమున్నాయంటే సార్, నాకు బాగా మొస వచ్చేది, నడిస్తే దమ్ము వచ్చేది. ప్లస్ గుండె కూడా అప్పుడు సురుసురు అనుడు, నొప్పి లేసుడు, లెఫ్ట్ సైడ్ బాగా అవస్థ ఉండే. అసలు వంగిన నుంచున్న ఏ పని చేసినా అసలు ప్రాబ్లం ఉంటుండే, ఏ చేయకపోతుండే. ఇప్పుడు ఈ మందులు 4 ఏప్రిల్ నుంచి వాడుతున్నాం. హోమియోపతి మందులు వాడుతున్నాం మీ దగ్గర. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది. ఇప్పుడు దాకా 80% అయితే దమ్ము అనేది లేదు సార్. దమ్ము తగ్గిపోయింది 80%. ఒకటి ఇంకొకటి ఏంటంటే సురుకు అనేది కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వారంలో 2-3 సార్లు సురుకు కట్టుంది. అందుకే ప్రజలకు తెలవడానికి నా అభిప్రాయం, ఇది పెద్ద కేసు, చిన్న కేసు కాదు. డాక్టర్లు ఏమన్నారంటే, నువ్వు నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, తిన్నప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు, ఏదైనా డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు, గుండె ఆగిపోతుంది అని చెప్పి. ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పిరా? చెప్తారా? ఒకటి ఐసీడీ మిషన్ పెడతా అన్నారు. దీనికి డ్యూయల్ ఛాంబర్ ఐసీడీ మిషన్కి 6,50,000 అన్నారు. మిషన్ మొత్తం ఆపరేషన్కి అంతా 10 లక్షలు అవుతుందని చెప్పారు. ఎప్పుడు చచ్చిపోతావు అంటే ఎప్పటికీ మనిషికి భయంలో ఉంటారు. ఏమైనా కానీ చెప్తారా? చెప్పొద్దు కదా అట్లా. మరి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయినావు చూడు. ఇంకొక 6 నెలలు చూడు, రన్నింగ్ చేపిస్తా నిన్ను. ఏం పేరు? యాదవ్ సార్. యాదవ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. శంషాబాద్ నుంచి 7 kilometers సార్ మాది. శంషాబాద్కి వెళ్ళి 7 kilometers. ఏ ఊరు అది? సంగిగూడ సార్ మాది. సంగిగూడ. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్ సార్. కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 5.6. 1 ఉండాల్సింది 5 అయింది. అట్లా డేంజర్ కదా. మళ్ళా ఏమో కిడ్నీలు మొత్తం వాపు వచ్చినాయి. బయలేటల్ సింపుల్ రీనల్ కార్టికల్ సిస్ట్ ఉంది, రైట్ రీనల్ కాలిక్యులే రాళ్ళు కూడా ఉన్నాయి. ఇన్ని బాధలు ఉన్నాయి. ఏమన్నారు మరి బయట డాక్టర్లు? మందులు తినాలన్నారు సార్. ఎప్పటి నుంచి తింటున్నావు? 2 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు మరి ఏమైనా తక్కువ ఉందా? ఏం తగ్గలేదు సార్. ఏమో బాగా ఫోన్ చేసి 2 నెలల నుంచి తిన్నా తక్కువ కాలేదు. అయితే మీ బావ చెప్తే ఇక్కడికి వచ్చినావు. అవును సార్. ఈశ్వరప్ప క్లినిక్. ఇప్పుడు నేను మళ్ళీ అది మొత్తం తగ్గేటట్టు చేస్తా. అవును సార్. నేను చెప్పినట్టు ఇంటే తక్కువ అవుతుంది మళ్ళీ. అవును సార్. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? శారదా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఫ్యాట్నీ సెంటర్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డయాలసిస్ చేసుకుంటూ వచ్చినావు. అప్పుడు నా దగ్గర రాకముందు ఏ పరిస్థితిలో ఉంటివి? చాలా దీనమైన పరిస్థితులు ఉండే. ఏముండే సిమ్టమ్స్? ఏముండే? అసలు నించోలేదు, కూర్చోలేదు, ఏది నా అంతా నేను నిలబడలేదు, ఇట్లా మాట కూడా మాట్లాడలేదు. అప్పుడు ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ రాకముందు అట్లుంటివి. అవును. డయాలసిస్ చేసుకుంటున్నావు అట్లా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు డయాలసిస్ ఆగిపోయింది. మళ్ళీ నా అంతా నేను కంటిన్యూగా నడవసి రాగలుగుతున్నాను.
మంచిగా నిలబడగలుగుతున్నావు. గుడ్ అమ్మా. నీ బిడ్డనా ఎట్లున్నది చెప్పు? నీ బిడ్డకి మా డయాలసిస్ ఎంత నరకం ఉండే, నరకంలోకి బయటపడి మంచిగా మందులు వాడిన టైంకి వాడేపటికే రిజల్ట్ వచ్చింది. మందులు ఇచ్చిందే గొప్పతనం కాదు, మీరు వాడే టైం మీద మీరు తీసుకుపోయిన మందు కరెక్ట్ వాడితే ఈ రిజల్ట్ వస్తుంది. ఇంకా తింటే మంచిగా హుషారు ఉంటుంది సార్. ఇక అయితే మంచిగా అయితే చేస్తా. ఇప్పుడు ఎన్ని నెలలే? 1 నెల, ఇది 3వ విజిట్. 2 నెలలే వాడినావు, ఇది మూడో విజిట్. కాబట్టి 3 నెలలు కాదు, 2 నెలలే వాడినావు. 2 నెలల్లో ఇంత రిజల్ట్ ఉందంటే నువ్వు ఇంకా 6 నెలలు అయితే ఇంకా మంచిగా అవుతావు. మంచి పర్ఫెక్ట్ అయితే చేస్తా. ఏం పేరు? నా పేరు వంగలక్ష్మి. వంగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? తొర్రూరుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ ఉన్నది నీకు? కడుపులో బాగా మొసొచ్చుడు, మొస, దమ్ము, నరశాత కాదు, క్యాన్సర్ ఓవరీ. ఇంకా ఇది నువ్వు ఓవరీకి గుడ్ల తిత్తులో క్యాన్సర్ వచ్చింది. ఏమన్నారు బయట డాక్టర్లు? అన్ని రిపోర్ట్స్ బాగా హాస్పిటల్ 2 లక్షలు ఖర్చు అయినాయి. 5-6 లక్షలు దాటినాయి పెద్ద మనిషికి. మరి ఏమంటున్నారు? మళ్ళీ కీమో చేయాలి, మళ్ళీ పెట్ సిటీ స్కాన్ చేయాలి, మళ్ళీ అది మళ్ళీ నీరు తీసి మళ్ళీ అదట దాన్ని మళ్ళీ పెద్ద మనిషికి ఏమొస్తుంది? 2 అడుగులు ఏమైనా మొస వస్తాను. చెప్పు నువ్వు. ముసొస్తుంది నడుస్తుంటే, నిద్ర ఉండదు, ఇంటికి సాపు ఉండదు, కడుపు అంతా ఉబ్బుతుంది, ఇంత అన్నం కూడా తినలేను. కడుపు ఉబ్బగానే నీరు తీసేసిరా? ఎక్కడ తీసిరు? బొగ్గ పెట్టి తీసిరు. అదేది చూపి నీరు ఎన్ని లీటర్లు తీసిర్రు? 3 బాటిల్, 3 బాటిల్, ఇంకొక ½ లీటర్ తీసిరు సార్. ½ లీటర్ తీయలే కానీ 3 బాటిల్ అయితే చూపెట్టారు సార్. 3 బాటిల్ సార్. ఇదంతా నీరేనా? బ్లడ్ కలుస్తుంది, బ్లడ్ లో కలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఆ నీరు ఊట రాకుండా మన మందులు పడితే మన 15 రోజులకు ఒకసారి తీస్తున్నారు కదా. ఇప్పుడు 15 రోజులు కాదు, నీకు నెల అయినా నీకు నీరు రాలేదంటే మన మందులు పనిచేస్తున్నట్టు. అట్లనే 6 నెలలు సంవత్సరం వాడితే రోగం తేలిపోతుంది. 1 నెల 2 నెలలు పోయేది కాదు. ఓకే. కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్, పిజ్జాయిగూడ. ఎక్కడికి వచ్చినావు? ఏం బాధతో వచ్చినావు? పీసీఓడి నుంచి ఏం బాధ ఉండే? మనిషిని లావ్ అయిపోవడము, కాళ్ళు చేతులు నొప్పులు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ 3 నెలలకు ఒకసారి వస్తుండే. మరి బయట డాక్టర్లు ఏమన్నారు? ఇంకా ఎప్పుడు డైట్ చేస్తుండాలి, పక్క కావాలి అన్నారు, కానీ తక్కువాలి. ఇప్పుడు మరి ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? 4 months నుండి రెగ్యులర్గా వస్తుంది సార్. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి. మరి ఇది శాశ్వతం వైద్యం. ఇప్పుడు ఆ రిపోర్ట్ది ఎంఆర్ఐది, అది సిటీ స్కాన్ ఇది, అందులో పీసీఓడి లేదని వచ్చింది కదా రిపోర్టు. చూపి. ఇంప్రెషన్ చూపి. అది చూపి ఇంప్రెషన్. పీసీఓడి లేదు, ఓన్లీ ఫ్యాటీ లివర్ అనే వచ్చింది. కథం పోయింది. నువ్వు చెప్పిందే కాకుండా పీరియడ్స్ వచ్చుడే కాకుండా రిపోర్ట్లలో కూడా నార్మల్ వచ్చింది. ఇది నిజమైనటువంటి ట్రీట్మెంట్. ఇది ప్రజలకు తెలియక ఇన్నేళ్ల నుంచి నీలాంటి వాళ్ళు ఎంతో మంది బాధలు పడుతున్నారు. హాస్పిటల్లో చూపించిన సార్ గైనకాలజిస్ట్ చూపించినా కానీ ఏమున్నా బొడుగలు పెరిగినాయి, అది చేసుకోండి ఇది చేసుకోండి, చాలా హాస్పిటల్ తిప్పింది. మరి అది ఉన్న ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. 4 months నుంచి ఇప్పుడు క్లియర్ అయింది. మళ్ళా ఇన్నేళ్ల నుంచి తక్కువగా ఉంది, 4 monthsలో క్లియర్ అయిపోయి నార్మల్ అయినామంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? మళ్ళా ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీలాగా బాధితులకు తెలవాలి హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, కరెక్ట్ డోస్ ఉంటే ఇట్లా పనిచేస్తుంది. గుడ్డిగా ఎక్కడనో వాడి హోమియోపతి కూడా వాడినా తక్కువ కాలంటే కూడా ఉన్నారు చాలామంది. అది డాక్టర్ కరెక్ట్ లేకపోవచ్చు, మందు క్వాలిటీ ఉండకపోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. మంచి డాక్టర్ని వెతుక్కోవాలని తెలవాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.
ఏం పేరు సార్? ఉమామహేశ్వరరావు అండి. ఉమామహేశ్వరరావు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది. డిస్ట్రిక్ట్ మలక్పేటలో వచ్చింది. మలక్పేట నుంచి వచ్చారు. ఏం బాధలు వచ్చారు ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్? స్పాండిలైటిస్ ఉంటుంది. సార్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉండే? 15 ఏళ్ళ నుంచి. 16 ఏళ్ళ నుంచి ఉండే. ఏం చేసినారు ఇప్పటిదాకా? అక్కడిక్కడ తిరిగి వర్టీన్ అవి వేసుకుంటుండే. ఇంగ్లీష్ వర్టీన్ అది వేసుకుంటే తింపుడు తక్కువ అవుతుంది. తక్కువ అవుతుంది కానీ నాకు తగ్గలేదు. ఆర్థోపెడిక్ అయిపోయింది, తర్వాత న్యూరాలజీ అయిపోయింది. లాస్ట్గా నేను కూడా టీవీలో చూసి మీ దగ్గరకు వచ్చిన. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎట్లుంది? ఇక్కడ వచ్చినప్పుడు 3-4 నెలలు అవుతుంది. తగ్గిపోయింది సార్, అంతా మొత్తం తగ్గిపోయింది. తింపుడు తగ్గింది, సర్వైకల్ స్పాండిలైటిస్ తగ్గింది, మంచిగా నడుస్తున్నావు. అప్పుడు నడవాలంటే భయం ఉండే కదమ్మా? ఎట్లా నడుస్తుండే? గోడలు పట్టుకొని నడిచిన రోజులు కూడా ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. మరి ఇంత పెద్ద ఇంచుమించు 70 ఏళ్ళు ఉంటావా సార్? 77 ఏళ్ళు ఉన్నావు. ఇంత పెద్దోళ్ళకు హోమియోపతిలో ఎంత మంచి వైద్యం ఉన్నా చూడు. ఇలా చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళు 95 ఏళ్ళ ముసలిళ్ళకు కూడా మంచి మందులు ఉంటాయి. ఇలా ఓవర్ డోస్ ఉండదు, సైడ్ ఎఫెక్ట్ ఉండదు, డైరెక్ట్ మందు యాక్షనే ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఇస్తుంది సార్. టైం టు టైం మందు ఇవ్వడం వల్ల ఇంత తొందరగా మంచిగా అయిండు. అది బ్రెయిన్ లోపల ఇస్కీమియా తయారవుతుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, దానివల్ల బట్టిగా వచ్చింది. ఇదంతా మంచిగా ఇప్పటికీ ముఖంలో కళ వచ్చింది. అగో ఇట్లుండే నా ఫేసు, ఎంత తెల్లగా పేర్లు కప్పినట్టుండే. ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా అయింది. ఇట్లా మంచిగా ప్రజలు వాడుకోవడం వల్ల మందులు మంచిగా అవుతుంది. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకున్నా. ఇంత పెద్దోళ్ళకు కూడా మంచి మందులు ఉన్నాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నాయి, బ్రెయిన్లో ఇస్కీమియా, బ్రెయిన్లో ట్యూమర్ ఉండి కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి వాటికి తక్కువ అవుతుంది. పేరు అక్షిత్. ఏం బాధ ఉండే? ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? మొయినాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ ఉండే అని వచ్చినావు? షేకింగ్. ఎట్లా షేక్ అవుతుండే? బాడీ అంతా షేక్ అవుతుండే, చేతులు ఇట్లా వణుకుతుండే కదా, జర్కింగ్స్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? షేక్ అవుతలేదా? అవుతలేదా అమ్మా? మంచిగా అయిపోయింది. 1 మంత్లే మంచిగా అయిండు. లాస్ట్ మంత్ హెడేక్ అని చెప్పిన సార్ మీకు. ఇంకా షేకింగ్ అయితే అంతకు ముందు చెప్పిన కదా సార్, 1 మంత్లే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు హెడేక్ ఇవన్నీ చెప్పిన కదా సార్, అది కూడా 1 మంత్ లోపు క్లియర్ అయిపోయింది. 2 నెలలు అవి కూడా పోయినాయి. ఇప్పుడు ఇది 3వ విజిట్. 2 నెలలు ఫస్ట్ మంత్ జర్కింగ్ పోయింది, హెడేక్ పోయింది, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉండే, బ్రెయిన్ లోపల ఇన్ఫెక్షన్ ఉండి ఆయనకు ఆ షివరింగు, ఆ జర్కింగ్, సీజర్స్ అంటారు వాటిని, ఆ సీజర్స్ వచ్చినాయి. అవన్నీ తగ్గిపోయినాయి. బ్రెయిన్ మంచిగా అయింది, ముఖం రంగు వచ్చింది చూడు. బాబు నల్లగా ఉన్నాడు, ఎట్లా తెల్లగా అయింది చూడు, కలర్ వచ్చింది. కాబట్టి మంచిగా చెప్పినట్టు ఇంటే హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ ఇది. ఇప్పుడు నీకు అనుభవంతో నేను ఏమంటావు? ర్యాపిడ్ యాక్షన్లోనా చెప్పండి. ర్యాపిడ్గా పనిచేసిందా, స్లోగా పనిచేసిందా? ఏమంటావు సార్ నీ కొడుక? హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్లోనా? ర్యాపిడ్ యాక్షన్. మరి అంత పెద్ద బ్రెయిన్ కేసు ఇచ్చినాక 24 అవర్స్లో మార్పు, వారంలో తేడా కనిపించే 1 మంత్లో పోయింది. మరి ఇప్పుడు మంచిగా అయిపోయాడు. ఇది హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు పడితే ఇట్లా ఉంటుంది అనేది ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. అట్లా. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి కాలు ఎడమ చేయి ఎడమ కాలు లేస్తలేదు. మాట వస్తుందా? మాటలు వస్తున్నాయి. జర డోర్ తీసి పట్టుకో, అందరూ బయటకు పోయిరాపో. ఎట్లా నడుస్తున్నావు చూస్తా. ఆ డోర్ దాకా పోయిరా. అట్లా ఉండాలి. రా. వెరీ గుడ్. కాలు మంచిగా లేపుతున్నాడు.
చెయ్యి పైకి లేవట్టు. గుడ్. నెత్తి మీద పెట్టు. వెరీ గుడ్. ఓకే. ఆకలి అవుతుందా? మంచి తింటున్నావా? తింటుండా? ఆకలి ఉన్నప్పుడు మంచిది ఎక్కువ అనిపిస్తుందా? ఆకలి అవుతుంది మంచిగా తిను. బలం లేదు. నీ మెదడులో రక్తం గడ్డగట్టింది, దానివల్ల కాలు చేయి పడిపోయింది. ఇప్పుడు రక్తం శుభ్రమైన కొద్ది నీకు మూమెంట్ మంచిగా వస్తున్నది. మరి అంతకుముందు నీకు నా దగ్గర రాకముందు అంతా జామ్ అయిపోయినాయి కదా, అవన్నీ విడిపోయి రిలీఫ్ అయితే. ఇప్పుడు ఎన్ని నెలలు ఇక్కడ వచ్చి? 3 నెలలు అయిపోయింది. నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు దాకా పడుకోవాలి. నేను బయట నిలబడితే రన్నింగ్ చేయాలి, నువ్వు ఉరకాలి. రోజు వాకింగ్ చేయాలి. ఓపిక లేదా? మరి నువ్వు తొందరగా మంచిగా కావాలంటే వాకింగ్ చేయాలి. నేను అవి ఫ్రీ అయితే చేస్తా. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.